నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తమిళనాట డిఎంకే వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం జరుగుతోంది గత 2-3 రోజులుగా. అది నిన్న మరింత తీవ్రమైంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అక్కడ తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయాల్సిందే, అవుట్డేటెడ్ పాలసీ నడుస్తోంది ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అంటూ ఈ మధ్యనే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడడం జరిగింది. దానికి గట్టిగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది డిఎంకే పార్టీ. గత 2 రోజులుగా గెట్అవుట్ మోదీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది డిఎంకే. అధికారికంగానే వాళ్ళ ఐటీ సెల్ సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రచారం చేస్తుంది. గెట్అవుట్ మోదీ అంటూ ప్రచారం చేస్తుంది. దానికి కౌంటర్గా బీజేపీ కూడా ప్రచారం మొదలుపెట్టింది. గెట్అవుట్ స్టాలిన్ అంటూ కూడా బీజేపీ ప్రచారం చేస్తోంది. బీజేపీయేతర న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ఉదయనిధిని తప్పుపడుతూ ఉన్నారు. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? త్రిభాషా ఉద్యమం చేస్తానంటూ అన్నామలై గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు. హిందీ లాంగ్వేజ్ని తమిళియన్స్ పైన బలంగా రుద్దుతున్నారు అంటూ డిఎంకే ఆరోపిస్తోంది. లేదు, ఇది హిందీ ఇంపోజిషన్ కాదు అంటూ బీజేపీ చెబుతోంది. అసలు ఎక్కడుంది గొడవ? బీజేపీ ఏం చెబుతోంది? డిఎంకే ఏమంటోంది? ఇది రాజకీయ రంగు ఎందుకు పులుముకుంది? అసలు ఏం జరుగుతోంది తమిళనాడు రాష్ట్రంలో? బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్యనే డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాటల జోరు పెరిగినట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రిని పట్టుకుని గెట్అవుట్ మోదీ అని అనడం ఎలా చూస్తారు? మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ త్రిభాష గురించి ఒక ఉద్యమం లాంటి వాతావరణం తీసుకురావడము తమిళ రాజకీయాలలో కొత్తేమి కాదు. 1937లోనే అప్పటి రాజగోపాలాచారి, అంటే అప్పుడు మద్రాస్ ప్రెసిడెంట్ లో రాజగోపాలాచారి గారు ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే హిందీ అనే ఒక లాంగ్వేజ్ ను తమిళనాడులో కూడా నేర్చుకోవడానికి కావాల్సిన ఒక వెసులుబాటు కల్పించడం. అంటే స్కూళ్ళల్లో ఇప్పుడు మన అన్ని స్కూళ్ళల్లో దాదాపు తెలంగాణలో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో అన్ని స్కూళ్ళల్లో కూడా 3 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. సో జనరల్లీ ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉంటుంది చాలా చోట్ల. అట్లా ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా ఏం చెప్తుందంటే ప్రతి రాష్ట్రంలో మన భారతదేశంలో ఏంటంటే అటు గుజరాతీ కావచ్చు, మరాఠీ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళీ కావచ్చు, అద్భుతమైన లాంగ్వేజెస్, ఒక గొప్ప సాంస్కృతిక సంప్రదాయాల యొక్క నిలయము. మన అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఏదైతే అంటామో, అద్భుతమైన సాంప్రదాయాలకు, భాష సంస్కృతికి, అట్లాగే అద్భుతమైన లిటరేచర్ కు ఇవన్నీ భాషలు కూడా పురాతనమైన భాషలుగా అనేక మంది కవులు, వాగ్గేయకారులు అంత గొప్పగా డెవలప్ చేసిన లాంగ్వేజెస్ ఇవన్నీ. సో ఇలాంటి భాషలకు ప్రాధాన్యత ఇవ్వడమే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క ప్రధానమైన లక్ష్యం. సో మోడీ గారు ఒక్కసారి కాదు అనేక సార్లు చెప్పడం జరిగింది. కానీ కొన్ని చీప్ పాలిటిక్స్ చేసే కొంతమంది చీప్ ఫెలోస్ లైక్ ఉదయనిధి స్టాలిన్, అంటే ఒక రకమైన సెన్సేషన్ ను కోరుకుని అసలు అతన్ని తమిళనాడు పాలిటిక్స్ లో ఈ రోజు లెక్క చేసే పరిస్థితి లేదు. సో తనకు ఎంతో కొంత ఒక అంటే ఎందుకంటే అతని తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి, అతన్ని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి, ఏదో ఒక రకంగా న్యూస్ లో ఉండాలి, ఏదో ఒక రకంగా నేను ఒక సెన్సేషన్ ఉండాలి అని. ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉంటే సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, మలేరియా లాంటి వ్యాధులతో పోల్చి ఎరాడికేట్ చేస్తామని చెప్పడము, అట్లాగే ఇంతకుముందు అనేక సార్లు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని ఉన్న ఈ సోషల్ టాబూస్ ను అన్నింటినీ కలిపి వాటన్నింటినీ మేము పంపించి వేస్తాము తమిళనాడులోంచి అని చెప్పడము, హిందీ ఇంపోజిషన్ అనే విషయాన్ని కూడా హైలైట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఉదయనిధి స్టాలిన్ యొక్క అయ్యజాగిరి కాదు తమిళనాడు. తమిళనాడు అనేది భారతదేశంలో సార్వభౌమ దేశంలో ఒక అంతర్భాగం. తమిళనాడు పోవడానికి ఎవరికి కూడా వీసా అక్కర్లేదు. తమిళనాడు నుంచి తమిళ సోదరులు, సోదరీమణులు ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు. ఈరోజు నేను ఒకటే ఒక మాట చెప్తాను రాజు గారు. ఈ రోజు తమిళనాడు వాళ్ళు, అంటే ఒక బెంగళూరు అనే ఒక పట్టణాన్ని తీసుకుంటే దాదాపు 21% తమిళులు ఉంటారు. మరి అక్కడ కన్నడ నేర్చుకుని వాళ్ళు బతుకుతున్నారే. తెలంగాణలో, హైదరాబాద్ లో అనేక మంది తమిళనాడు నుంచి వచ్చి తెలుగు నేర్చుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారే. ఢిల్లీలో ఆర్మీలో అనేక మంది తమిళులు అక్కడ హిందీ కానీ మిగతా లాంగ్వేజెస్ నేర్చుకొని మంచిగా ఆనందంగా అద్భుతంగా జీవిస్తున్నారు కదా. తమిళనాడు అనే కాదు, మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ స్కూల్లోనైనా 3 లాంగ్వేజెస్ నేర్పడం అనేది అక్కడ ఉన్న ఆ విద్యార్థులకు చాలా ఉపయోగపడే విషయం అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. ఎందుకంటే
అనేక స్కూళ్ళల్లో ఓన్లీ బైలింగ్వల్ పాలసీ పెట్టడం ద్వారా మదర్ టంగ్ ను చెప్పడం తీసివేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుజరాతీ తీసుకోండి. గుజరాత్ లో హిందీ ఇంగ్లీష్ చెప్తూ గుజరాత్ లో థర్డ్ లాంగ్వేజ్ పాలసీ లేకుంటే గుజరాతీ అనేది అసలు నేర్పట్లేదు. ఇప్పుడు కర్ణాటకలో హిందీ ఇంగ్లీష్ నేర్పిస్తే అసలు కన్నడ నేర్పట్లేదు. సో ఇంకా కొన్ని స్కూల్స్ లోనైతే ఇంగ్లీషు ఫ్రెంచ్ లేకుంటే ఇంగ్లీషు స్పానిష్ నేర్పి అసలు భారతదేశానికి సంబంధించిన లాంగ్వేజ్ నేర్పే పరిస్థితి లేదు. సో ఇటువంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుంచి వివిధ రకాల అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చెడ్డ అలవాట్లలో భాగంగానే అదొక అలవాటుగా ఉంటుండే. అనేక స్కూళ్ళలో ఆ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తోని ఖచ్చితంగా మదర్ టంగ్ నేర్పియాలి, మాతృభాషను ఖచ్చితంగా ఒకనొక లాంగ్వేజ్ గా పెట్టాలి అనేది ఒక పాలసీగా తీసుకోవడం కాదు. అమర్నాథ్ గారు, ఇక్కడ గొడవ ఎక్కడొస్తుంది? ఇప్పుడు త్రిభాష ఉద్యమం లేదా 3 లాంగ్వేజ్ పాలసీ అని చెప్పి అంటుంది బీజేపీ అంటుంది. అంటే థర్డ్ లాంగ్వేజ్గా హిందీని కంపల్సరీ చేస్తున్నారా లేకపోతే అది ఆప్షన్ మాత్రమేనా? ఎందుకు డిఎంకే అభ్యంతరం ఏంటి? అసలు ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంటుంది, సెకండ్ లాంగ్వేజ్ ఏముంటుంది, థర్డ్ లాంగ్వేజ్గా హిందీ ఉండాలి అనేది బీజేపీ చెబుతోందా? ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఖచ్చితంగా ఉండాల్సిన లాంగ్వేజ్ మదర్ టంగ్. సపోజ్ ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే తెలుగు ఖచ్చితంగా ఉండాలి. మిగతా 2 లాంగ్వేజెస్ లో ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ వాళ్ళే అడాప్ట్ చేసుకుంటున్నారు, సిబిఎస్ఈ లో కావచ్చు, మిగతా కరికులమ్స్ లో, రైట్? సో 3వ లాంగ్వేజ్ ఏముండాలనేది వాళ్ళ ఇష్టం. కొంతమంది ఫ్రెంచ్ నేర్చుకుంటారు, కొంతమంది సాంస్క్రిట్ నేర్చుకుంటారు, కొంతమంది ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకుంటారు. మనకు తెలుసు అనేక మంది సాంస్క్రిట్ నేర్చుకుంటారు. హిందీ ఇంపోజ్ చేస్తారు. నేను మీకు స్టాటిస్టిక్స్, డిఎంకే ఏదైతే ఇప్పుడు అదొక పెద్ద ఉద్యమం లాగా చేయాలి, దాంతో ఎంతో కొంత రాజకీయ పబ్బం గడుపుకోవాలి, కొంతమంది ఓట్లను అట్రాక్ట్ చేయాలి అని ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి డిఎంకే యొక్క ఎమ్మెల్యే వాళ్ళ స్కూళ్ళల్లో, ఇప్పుడు అక్కడ డిఎంకే ఎమ్మెల్యే ఆయన మనీ అని ఒక ఆయన ఉంటాడు. ఆ తర్వాత నేను కొన్ని పేర్లు కూడా, ఆర్ మనీ డిఎంకే ఎమ్మెల్యే ఆయన సన్షైన్ అని ఒక స్కూల్ ఉంటుంది. దాంట్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, హిందీలోనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. హిందీ ప్రధానమైన సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ. అట్లాగే పిచ్చానిధి అని కరుణానిధి వాళ్ళ బ్రదర్, ఆయన కూడా డిఎంకే ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక స్కూల్ రన్ చేస్తారు, దాని పేరు శ్రీ భారత్ విద్యాశ్రమం. దానిలో కూడా సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, దానిలో కూడా హిందీ ఉంటుంది. అట్లా ఒక 40 స్కూల్స్ డిఎంకే వాళ్ళే రన్ చేసే స్కూల్స్, అంటే డిఎంకే ఎమ్మెల్యేలు కావచ్చు, డిఎంకే మంత్రుల యొక్క సోదరులు కావచ్చు, వాళ్ళు రన్ చేసే వాళ్ళ ఓన్ స్కూల్స్ లోనే వాళ్ళు హిందీ నేర్పిస్తూ అక్కడ ఉన్న సామాన్యులు, అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటారో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ కు మాత్రమే వెళ్ళగలుగుతారో, లక్షల ఫీజు కట్టి కార్పొరేట్ స్కూళ్ళకు సిబిఎస్ఈ సిలబస్ ఉండే స్కూళ్ళకు వెళ్ళలేకపోతారో, అటువంటి వాళ్లకు అవకాశాలు రాకుండా, అటువంటి వాళ్ళు తమిళనాడు బయట వెళ్ళి కనీసం బతకలేని పరిస్థితులలోకి తీసుకొచ్చి అటువంటి వ్యక్తులకు, అటువంటి అనేక మంది దిగువ సామాన్యులకు వాళ్ళ పొట్టగొట్టడానికి మాత్రమే ఈ ఉద్యమం చేస్తున్నారనేది ఖచ్చితంగా తెలుస్తున్నది. ఎందుకంటే వాళ్ళకు ఒక 2 ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వచ్చిందనుకోండి, వాడు తమిళనాడు వెళ్ళి ఏ ఒరిస్సాలోనో లేకుంటే ఢిల్లీలోనో లేకుంటే యూపీలోనో బతకగలుగుతారు, మంచి పని చేసుకోగలుగుతారు. ఎందుకంటే తమిళనాడు వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, మనకు తెలుసు. సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, తమిళనాడు వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈరోజు ఇస్రో లాంటి సంస్థలలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్స్ పోషించే అనేక మంది సైంటిస్టులు తమిళనాడుకు చెందిన వాళ్ళు ఉన్నారు. మన డిఆర్డిఎల్లో, హైదరాబాద్ లో ఉండే డిఆర్డిఓలో కూడా అనేక మంది తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు సైంటిస్టులు, అట్లాగే టెక్నాలజిస్టులు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా హిందీ నేర్చుకోవడం ద్వారా, ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళకు ఒక ఫోకస్ పెరుగుతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది. భాష అనేది దేనికి రాజకీయం కోసం భాష రాలేదు. భాష ఎందుకు పుట్టింది? ఒక మనిషి ఇంకొక మనిషితో కమ్యూనికేట్ చేయడానికి భాష పుట్టింది. అంతేగాని నేను రాజకీయ పబ్బం గడుపుకుంటా, కొన్ని సంచలనాత్మకమైన మాటలు చెప్తే నాకు కొంచెం అట్రాక్షన్ వస్తుంది, ఇది చీపెస్ట్ పాలిటిక్స్. అండ్ ఇంకో విషయము రాజు గారు, అసలు ఈ డిఎంకే పార్టీ మొత్తం వాళ్ళకున్న స్ట్రెంత్ ఎంతనండి? వాళ్ళకు 2021లో వాళ్ళకు పడ్డ ఓట్లు జస్ట్ 38%. 38%తో వాళ్ళకి ఏదో అడ్డిమాడి గుడ్డు దెబ్బలు వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసి, వాళ్ళు ఈ రోజు మిగతా అంటే వాళ్ళను వ్యతిరేకించిన 62% మందికి సంబంధించిన మనోభావాలను, వాళ్ళను వ్యతిరేకించిన 62% పబ్లిక్ కు సంబంధించిన అలవాట్లను, సాంప్రదాయాలను వీళ్ళంటే డిక్టేట్ చేస్తారండి? వీళ్ళు అయ్యే జాగిరా?
ఇప్పుడు భాష మీకు తెలుగు నచ్చవచ్చు, ఇంకొక వ్యక్తికి హిందీ నచ్చవచ్చు, ఇంకొక వ్యక్తికి సంస్కృతం నచ్చవచ్చు. తప్పేముందండి? అంటే ఇంపోజిషన్ అనే మాట ఎందుకు వస్తుంది ఇప్పుడు? అసలు ఇంపోజిషన్ అనేది వీళ్ళు కదా చేసేది. అదే అంట డిఎంకే ప్రభుత్వము పని కట్టుకొని తమిళనాడులో హిందీ ఉండొద్దు అనే ఇంపోజిషన్ వీళ్ళు చేస్తున్నారు. హిందీ చదువుకోవాలి ఇప్పుడు హిందీ చదువుకోవాలా లేదా అనేది ఇండివిజువల్ చాయిస్. ఎనీబడి కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ఇంటర్నెట్ నౌ. ఇంటర్నెట్ ఈస్ అవైలబుల్ అక్రాస్ ఇండియా. హూ విల్ స్టాప్ యూ? అండ్ మీరు స్కూళ్ళల్లో చిన్న అంటే మీరు ఓన్లీ అండ్ దట్టు గవర్నమెంట్ స్కూళ్ళలోనే. అంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ సిబిఎస్ఈ సిలబస్ లో ఐసిఎస్ఈ సిలబస్ లో చదువుకుంటారా? అక్కడ ఉండే గ్రామీణ ప్రాంతాలలో స్లమ్ ఏరియాలలో ఉండే చిన్న పిల్లలు చిన్న అంటే పేద విద్యార్థులు వాళ్ళు మాత్రము నీ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి అనుగుణంగా ఓన్లీ తమిళంలో మాత్రమే చదవాలా? ఎవరండి ఇది చెప్పింది? నీ అయ్యే జాగిరా అది? తమిళనాడు మొత్తం నీకు ఎవరైనా టేకేదార్ రాసిచ్చారా, కాంట్రాక్ట్ రాసిచ్చారా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో హిందీలో చదువుకొని రేపు భవిష్యత్తు తరాలుగా అద్భుతంగా అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు పుట్టొద్దా తమిళనాడులో? ఉదయనిధి స్టాలిన్ వాన్ కొడుకు ఇంకో స్టాలిన్, వాన్ కొడుకు ఇంకో స్టాలిన్ వీళ్ళే పరిపాలన చేయాలా? ఏం సార్ ఇది? అన్యాయం కాదు? కరుణానిధి కొడుకు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇంకా ఆడ పోరాడు వస్తాడో రాడు మనకు తెలియదు. అంటే మనం అడిగే ప్రశ్న ఏంటంటే రాజు గారు, ఒకటే మాట బిఫోర్ యూ ఆస్కింగ్ అనదర్ క్వశ్చన్, మనం అడిగేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ద ఇంపోజిషన్ ఆఫ్ హిందీ, ఇట్ ఈస్ ద ఇంపోజిషన్ ఆఫ్ నాట్ హిందీ బై డిఎంకే పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓపెన్ గా పెట్టండి, ఎనీ ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, దట్స్ ఇట్. మీరు స్పెషల్ గా హిందీ వద్దు అనే ఇంపోజిషన్ నువ్వెట్లా చేస్తావు? డిఎంకే పార్టీకి హక్కెవరిచ్చారు? డిఎంకే పార్టీకి అధికారం చేతులు పెట్టి అయ్యా నాయన నాకు నీళ్ళు ఇవ్వు, ఇల్లులు కట్టివు, పేదలకు సంక్షేమ ఫలితాలు ఇవ్వు, అభివృద్ధి అయ్యి రోడ్లు ఈ పని చెప్తే ఇట్లాంటి పిచ్చి పనులను ఎందుకు పెట్టుకోవాలి? ఎవరిచ్చారండి అధికారం? ఇప్పుడు మీరున్నారు మీ ఆఫీస్ లో మీరు ఏం చెయ్యాలో చెప్తారు కానీ రాజుగారు మీరు అసలు ఆఫీస్ కు రావద్దు అని ఎట్లా చెప్తారండి? తప్పు కదా. మీ ఇష్టం అది, మీరు ఎక్కడ కూర్చుంటారు, ఏ విధంగా పనిచేస్తారు. సి as far as the national education policies comes, as far as central government policies, it is very simple. 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి స్టూడెంట్స్. సో 3 లాంగ్వేజెస్ లో ఖచ్చితంగా ఉండాల్సిన లాంగ్వేజ్ హిందీ కాదు, మాతృభాష. ఒకవేళ ఖచ్చితంగా ఉండాల్సిన లాంగ్వేజ్ హిందీ అని పెట్టినప్పుడు మాట్లాడే అర్థం ఉంది. అదే కదా, అది రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు, హిందీని రుద్దుతున్నారు అనేటువంటి నెరేటివ్ ఏదైతే ఉందో ప్రచారం, అది తప్పు అనేది మనకు అర్థమవుతుంది. అది కేవలం రాజకీయ రంగు పులమడానికి. రెండోది, డిఎంకే తమ పునాదులు కదులుతున్నాయి లేదా తమ ఉనికిని కోల్పోతామేమో అనేటువంటి ఒక భయం ఏమైనా, ఎందుకంటే 2026 అనుకుంటే ఎలక్షన్లో అసెంబ్లీ, తమ ఉనికిని కోల్పోతామేమో అనేటువంటి భయం ఏమైనా కలుగుతుందా? ఇన్సెక్యూరిటీ ఉందా? అందుకనే ఇంత ఒకేసారిగా స్పీడ్ పెంచి ఏదో ఒక విధంగా ప్రజల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, లేకపోతే బీజేపీని తిట్టడము, లేకపోతే మోదీని తిట్టడము, ఇలాంటివన్నీ చేస్తున్నారా? యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ రాజు గారు. ఇంకొక 9-10 నెలల్లో, ఇంకా 9-10 కూడా 8 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఈ 8 నెలల్లో 2025 ఐ థింక్ 2026లో 25 కాదు 26లో సారీ 26లో ఎలక్షన్ ఉంది. అంటే ఇంకొక 10 నెలలో 11 నెలలో ఉంది, అంతే. లెస్ దెన్ 1 ఇయర్ టైం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన సెన్సేషన్. ఒక్కటే ఒక విషయం చెప్తాను మీకు, గత 35 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా డిఎంకేకు 50% ఓట్లు రాలేదు గత 40 సంవత్సరాలలో. అంటే ఈ గత 40 సంవత్సరాలలో ఎన్నడూ కూడా 50% ఓట్లు రానటువంటి ఒక పార్టీ తమిళనాడు యొక్క పేద దిగువ మధ్య తరగతి సామాన్య జనాల మీద అసలు హిందీ నేర్చుకోవద్దు అని ఇంపోజిషన్ చేస్తున్నది అంటున్నా నేను. అసలు వాళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? ఇది ఎవరు కూడా పబ్లిక్ వాళ్ళకు అధికారం చేతులు పెట్టినప్పుడు లేదు అసలు నేనేం నేర్చుకోవాలో, నేనే భాషలో ఉండొద్దు, నేనే మతం ఉండొద్దు, నువ్వు డిసైడ్ అంటే రాజ్యాంగము వీళ్ళు కొత్తగా రాజ్యాంగం రాసుకుంటున్నారా? ఇది ఏమైనా ఆర్టికల్ 370 లాంటి ఏమైనా కొత్త వెసులుబాటు ఏమైనా ఉందా వీళ్ళకు? లేకుంటే తమిళనాడు భారతదేశం అంతర్భాగం కాదనుకుంటున్నారా? అసలు విచిత్రం ఏంటంటే తమిళ ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ లేకుంటే ఇతర పార్టీలు కానీ అద్భుతమైన నాయకులు వాళ్ళ అంటే తమిళనాడు ప్రాంతాలకు వచ్చి తమిళనాడులో అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తే అది వినాలి అని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు. మీకు సింపుల్ నేను చెప్తాను. నేను తమిళనాడులో కోయంబత్తూరు కానీ మిగతా పట్టణాలు చాలా సార్లు వెళ్తూ ఉంటాను. అనేక చోట్ల మీకు స్పోకెన్ హిందీ కోర్సెస్ ఉంటాయి.
స్పోకెన్ హిందీ. ఇప్పుడు మనకు అప్పట్లో స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంటుండే, మీకు తెలుసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మీరు వెళ్ళండి తమిళనాడులో అనేక చిన్న చిన్న ఊర్లలో కూడా, అంటే ఆ తిరుపూరు, తర్వాత భవానీ, ఇట్లాంటి చిన్న చిన్న ఊర్లలో కూడా మీకు క్లియర్ గా స్పోకెన్ హిందీ అని ప్రతి గల్లీలో ఒక కోర్స్, స్పోకెన్ హిందీ కోర్సెస్ అని కనబడతాయి. కేరళలో కనబడతాయి. మీకు ఎందుకు కనబడతాయండి? మరి అది ప్రైవేట్, వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఫీజు కట్టి మరి నేర్చుకుంటున్నారు కదా. అంటే దాని అర్థమైంది, ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క అవకాశాలను డిక్టేట్ చేసేందుకు నువ్వెవనివి? నీకు ఎవడు అధికారం ఇచ్చిండు? ఒకటి మీరు అన్నట్టుగా ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి గట్టిగా చూస్తే ఒక సంవత్సరం కూడా లేదు. ఇలాంటి తరుణంలో ఈ పొలిటికల్ హీట్, అంటే గెట్అవుట్ స్టాలిన్ అనేటువంటి నినాదం ఏదైతే అన్నామలై గారు తీసుకొచ్చారో, బీజేపీ అక్కడ తమిళనాడు బీజేపీ తీసుకుందో, ప్రజల్లో అలాంటి భావన అంత బలంగా ఉందంటారా? డిఎంకేని తమిళనాడులో స్వచ్ఛందంగా అది ఒక అన్నామలై గారు, ఒక భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కాదండి. అది ఒక ఈ రోజు గెట్అవుట్ స్టాలిన్ అనేది ప్రజలు సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా తమిళ ప్రజలు చూపిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో ఒక సంవత్సరం తర్వాత ఓటర్లందరూ, తమిళ ఓటర్లు ఓటు రూపంలో గెట్అవుట్ స్టాలిన్ అంటారు. అది ఒక్కటే, అంటే అంతా ఒక ఫార్మాలిటీ మాత్రమే ఇప్పుడు మిగిలిపోయి ఉన్నది. మిగతా అంతా అయిపోయింది, గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉన్నది. ఏ రోజైనా ఫుట్బాల్ తన్నినట్టు స్టాలిన్ ను తన్ని బయటపడేస్తారు చూడండి. ఎందుకంటే తమిళ ప్రజలు చాలా శాంతి కాముకులు. తమిళ ప్రజలు భారతదేశాన్ని అనేక రెట్లు ఇంకా డెవలప్ చేసింది. మీకు మలేషియా ఉందండి, సింగపూర్ ఉంది, అక్కడ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది సార్ తమిళనాడు వాళ్ళది? ఈ రోజు మలేషియన్ ఎకానమీ రన్ అవుతున్నదంటే తమిళియన్స్ అక్కడ చేసిన అభివృద్ధి కృషి వల్లనే కదా. మీరు అడగండి వాళ్ళను. సింగపూర్ ఉన్నది, సింగపూర్ ఈ రోజు డెవలప్ అవుతుంది సైంటిఫిక్ గా, టెక్నాలజికల్ గా, అంటే హ్యూజ్ కాంట్రిబ్యూషన్ బై తమిళ్ పీపుల్. ఇండియాలో ఈ రోజు అంతరిక్ష రంగం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, హ్యూజ్ కాంట్రిబ్యూషన్ బై తమిళియన్స్. మనం అట్లా డిఫరెన్షియేట్ చేయొద్దు, తప్పైతుంది. ఎంటైర్ కంట్రీ ఈజ్ టుగెదర్, ఎవ్రీ వన్ ఈజ్ ఇండియన్, ఎవరైనా ఒక భారతీయుడే. కానీ అంటే మనం చెప్పాలనుకుంటే యాజ్ అ టెక్నికల్ పాయింట్, వివిధ దేశాలలో తమిళనాడు నుంచి వెళ్ళి అక్కడ కాంట్రిబ్యూట్ చేసి ఆయా దేశాలను అద్భుతంగా అభివృద్ధి చెందిస్తున్న గొప్ప నేచర్ ఉన్న వ్యక్తులు తమిళనాడు వాళ్ళు. అలాంటి తమిళులు ఈ రోజు అలాంటి సామాన్య తమిళులను వీళ్ళు వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు, వాళ్ళ అవసరాలను గుర్తిస్తలేరు, వాళ్ళ యొక్క ఆకాంక్షలను గుర్తిస్తలేరు, తమిళ యువత యొక్క ఆకాంక్షలను గుర్తిస్తలేరు. గుర్తిస్తే మీరు వెళ్ళండి స్పోకెన్ హిందీ అని ఎందుకుంటారు సార్? ఒక్కటి కాదు, మీరు ప్రతి గల్లీలో చూడొచ్చు, ప్రతి చోట చూడొచ్చు ఆ స్పోకెన్ హిందీ కోర్సెస్. ఎంటైర్ తమిళనాడు యూ కెన్ సీ. వై ఇట్ ఈస్ దేర్? బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ టు లెర్న్ హిందీ. నువ్వు ఎవరిని ఆపుతావు? నువ్వు ఎట్లా ఆపగలుగుతావు? నువ్వు ఒక్కనివి. ఈ రోజు అది ఒక అవసరం, అంతే, అంతవరకే చూడాలి దాన్ని. అది ఎవరి మీద ఇంపోజ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ డిఎంకే ప్రభుత్వము, డిఎంకే పార్టీ తమిళనాడు సామాన్యుల మీద, పేద మధ్యతరగతి విద్యార్థుల మీద ఇంపోజ్ చేస్తున్నారు. అసలు మీరు హిందీ చదవద్దు, దాన్ని బ్యాన్ చేస్తున్నారు. అది తప్పంటున్నాను. గతంలో మోదీ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించినటువంటి పెద్ద పెద్ద నేతలు ఒక ఇద్దరు ముగ్గురు, ఆ తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉదాహరణలు ఉన్నాయి, ఈ అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నాయి. అట్లాగా ఇప్పుడు 10-11 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డిఎంకే కూడా అలాంటి పరిస్థితి వస్తుందంటారా? పవర్ లోకి వచ్చేంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందా యాజ్ ఆఫ్ నౌ? 100% సార్. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి 2024 ఎన్నికలలో అద్భుతమైన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ చాలా పెరిగింది. 11% నుంచి దాదాపు 20% వచ్చారు. ఈ రోజు తమిళ ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతున్నది ఈ రోజు దేశం ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నది. దేశంలో నేను మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు తమిళనాడు నుంచి మలేషియా కంట్రీకి వెళ్ళి ఆ దేశం యొక్క అభివృద్ధిలో ఒక ప్రధాన పాత్ర పోషించిన తమిళులు భారతదేశంలో కూడా మన ప్రోగ్రెస్, మన అభివృద్ధిలో కూడా, అంటే అభివృద్ధి అనేది ఒక ఇన్హరెంట్ క్యారెక్టరిస్టిక్ అయినప్పుడు, మోడీ గారు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు కదా సార్. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తున్నది అంటే పదే పెట్టి పాలిటిక్స్, చీప్ పాలిటిక్స్ చేసే ఒక పార్టీలు అక్కడ ఉన్నాయి. ఎవరు? డిఎంకే కావచ్చు, ఏఐఏడిఎంకే కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందీ ఇంపోజిషన్, అది ఒక ఎజెండానా సార్? ఎలక్షన్ ఎజెండా అది. ఎలక్షన్ ఎజెండా ఏముండాలి? అభివృద్ధి. ఎలక్షన్ ఎజెండా ఏముండాలి? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఎలక్షన్ ఎజెండా ఏముండాలి? పేదరికం నుంచి నిర్మూలన చేసుడు. ఎలక్షన్ ఎజెండా ఏముండాలి? మహిళలకు అవకాశాలు కల్పించడము. ఎలక్షన్ ఎజెండా ఏముండాలి? కొత్త కంపెనీలు పెట్టి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. ఎలక్షన్ ఎజెండా ఏముండాలి? ప్రతి వ్యక్తికి చేతి నిండా పని అందించడం.
అది చేతగాక తమిళనాడులో ఇట్లాంటి ఏంది చీప్ పాలిటిక్స్ చేయడము, సెన్సేషన్ కోసము సనాతన ధర్మాన్ని తిట్టడము, లేకుండా మోడీ గారిని తిట్టడము ఏమొస్తుంది సార్? పబ్లిక్ తూ అని మూస్తారు వాళ్ళ మీద రేపు రాబోయే రోజులలో. ఓటుతోని చెప్పు తీసి కొట్టినట్టు ఓటుతోని కొట్టి చూపిస్తారు. తెలంగాణలో కూడా మీరు చూస్తే 10 సంవత్సరాలలో ఎప్పుడైతే మోడీయా గీడియా ఇట్లాంటి మాటలు మాట్లాడిన పెద్ద మనుషులు ఈ రోజు ఇంట్లో కూర్చున్నారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి అసలు మోడీ ఇంకా 50 ఏళ్ళైనా కూడా నన్ను కలపలేడు అని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో కూర్చుని. మోడీ గారు ఎవరి మీద అట్లా మాట్లాడలేదు సార్. మోడీ గారు ఎవరి మీద అట్లా ఛాలెంజ్ చేయలేదు. ఎందుకంటే మోడీ గారైనా భారతీయ జనతా పార్టీ అయినా ప్రజలను నమ్ముకుంటాం, జనతా జనార్దనాన్ని నమ్ముకుంటాం. ప్రజలే ఈ రోజు భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ప్రజలే. దట్స్ ఇట్. ఓకే, చూద్దాం. అమర్నాథ్ గారు, మరి రాబోయే రోజుల్లో గెట్అవుట్ అని తమిళనాడు ప్రజలు ఎవరిని అంటారు? డిఎంకేని అంటారా, లేకపోతే బీజేపీని అంటారా? ఈ సోషల్ మీడియా వార్ కావచ్చు, ఈ పోస్టర్ వార్ కావచ్చు, ఇంకా ఎలాంటి షేప్ తీసుకుంటుంది రాబోయే రోజుల్లో? అసలు ఈ అంశాన్ని తమిళనాడు ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది మనం రాబోయే రోజుల్లో తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, ధన్యవాదాలు. మరి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్లు ఒక ప్రధానమంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడడం సమంజసమేనా? అలాగే ఈ గెట్అవుట్ అనేటువంటి మాటలు కానీ, ఈ హిందీ భాషా ఉద్యమాన్ని బీజేపీ చేస్తుంది, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్, NHTV ఛానల్స్ను, గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.